వందల ఎకరాలు అడుగుతలేము, మా జర్నలిస్టులకు సరిపడా అర్హులైన జర్నలిస్టుకి ఇవ్వమన్నాం, దానికి మీరు ఏదో ఒక చోట ఇవ్వమని చెప్పేసి క్యాంపులో జర్నలిస్ట్ ఐక్యత, జర్నలిస్ట్ ఐక్యత కావాలి కావాలి, జర్నలిస్ట్ ఐక్యత, జర్నలిస్ట్ ఐక్యత కావాలి కావాలి, జర్నలిస్ట్ ఐక్యత, జర్నలిస్ట్ ఐక్యత పట్టడం లేదు. మా జర్నలిస్ట్ యొక్క సోదరులు వారి న్యాయపరమైన డిమాండ్లు తీర్చకుండా మీరు ఈ అలసత్వాన్ని ప్రదర్శించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము మా యొక్క బీసీ సంఘం తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. సోదరులకు ప్రప్రథమంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉన్నటువంటి మన పాత్రికేయ మిత్రులను ఏ గవర్నమెంట్ వచ్చినా వదిలిపెట్టేసి కేవలం వాళ్ళను పాత్రికేయులుగానే మాత్రమే వాడుకుంటూ వాళ్ళ స్వలాభం కోసమే వాడుతున్నారు. కానీ వాళ్ళకేం కష్టాలు ఉన్నాయి, వాళ్ళకేం చేయాలనే ఆలోచన కూడా ఏ ప్రభుత్వం వచ్చినా చేయట్లేదు. ప్రతిసారి పోరాటం చేస్తున్నారు. పోరాటం చేసినప్పుడల్లా ఏదో ఒక మాట చెప్పి ప్రభుత్వం దాన్ని పక్కకు పెట్టేస్తున్నది. కానీ ఇవాళ ప్రభుత్వం నడవాలన్నా, ప్రభుత్వం చేసే ప్రతి ఒక్క అంటే వాళ్ళు చేసే పథకాలు ఏవైనా ప్రజలకు వెళ్ళాలంటే ఖచ్చితంగా పత్రికా మిత్రులు ఉంటేనే అది సాధ్యమవుతుంది. ప్రజలకు విషయాలు తెలియాలంటే వీళ్ళు లేకపోతే అసలు విషయాలే తెలియదు. ఇవాళ యానిమల్ కేర్ సెంటర్ అని చెప్పి ఇవాళ ఇనాగ్రేషన్ చేశారు. అంటే కుక్కలతో చాలా ఇబ్బంది అవుతుంది, ప్రజలైతే చాలా ఇబ్బంది పడుతున్నారు. రోజు పేపర్లలో టీవీలలో చూస్తున్నాం. ఇవాళ అది ఇనాగ్రేషన్ అయిందంటే ఇనాగ్రేషన్ కార్యక్రమం తెలియాలంటే ఇవాళ పాత్రికేయులు ఉండాలి. మరి ఆ విషయం తెలియాలంటే ప్రజలకు వెళ్ళాలంటే మరి ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్సీ గారు ఖచ్చితంగా దీన్ని అంటే మన పని, ఇప్పుడు మన పని ఇంటి పని అయితే ఏ రకంగానైతే కష్టపడి సాధించుకుంటామో ఇవాళ మన ఇంటి పని మన వాళ్ళు అని చెప్పి అనుకుంటే ఖచ్చితంగా సాధించగలుగుతారు ఎమ్మెల్యే గారైనా ఎమ్మెల్సీ గారైనా. ఎందుకంటే మన కుటుంబ సభ్యులే కదా వీళ్ళు కూడా. మన కుటుంబంలో ఒకరు కష్టం వస్తే మనం ఖచ్చితంగా వాళ్ళ వెన్నంటే ఉండి వాళ్ళ కష్టం తీరేదాకా పోరాడతాం. ఇవాళ వీళ్ళెందుకు 150 మంది మాత్రమే ఉన్నారు కావచ్చు నాకు తెలిసి, అంత చిన్న పెద్ద కలిస్తే. మనం ఎంత ఇవాళ 4000 ఇండ్లు గతంలో ఇచ్చిన 4000 ఇండ్ల పోగా మళ్ళీ 4000 ఇండ్ల డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినాం. ఇవాళ మనకి ఎక్కడంటే అక్కడ గవర్నమెంట్ స్థలం ఉంది. ప్రభుత్వ స్థలాల్లో కేవలం వీళ్ళు అడిగేదంతా వాళ్ళ డిమాండ్ ప్రకారం 300 చదరపు గజాలు ఇవ్వాలంట. కానీ అంత కాకపోయినా కనీసం వీళ్ళకి ఎంత ఒక ఇల్లుకి ఎంత అవసరం అవుతుంది, 150 గజాల 200 గజాల ఖచ్చితంగా ఇచ్చినట్టయితే మీరు ఒకటండి ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఎందుకంటే మన ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేము, మన ప్రభుత్వానికి సంబంధించిన స్థలాలు ఉన్నాయి. ఆ స్థలాలలో ఇచ్చేస్తే సరిపోతుంది కదా. ఇవాళ నేను ఈ స్థలంలో ఇక్కడ నిలబడ్డా అంటే వాస్తవంగా నేను ఇండిపెండెంట్ కౌన్సిలర్గా నిలబడ్డ తర్వాత నాకు వీళ్ళు ప్రోత్సహిస్తేనే ప్రజల్లో ఉన్న సమస్యలు కూడా ప్రతి ఒక్కరిని నేను దృష్టికి తీసుకెళ్ళినప్పుడు నాకు ఒక సోదరులాగా నా వెన్నంటే ఉండి నన్ను నడిపించినందుకు నేను ఇవాళ వాళ్ళకు వెన్నంటే ఉండి వాళ్ళ పోరాటానికి నేను మద్దతు తెలుపుతూ ఖచ్చితంగా వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చే వారికి గౌరవ ముఖ్యమంత్రి వారి దృష్టికి తీసుకెళ్లడం, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం, మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్సీ ఎమ్మెల్యే గారికి కూడా చాలా వరకు ఎంత వీలైతే అంత ఒత్తిడి తీసుకొచ్చి వీళ్ళ సాధన కొరకు వాళ్ళ వెన్నంటే ఉండి వాళ్ళ పోరాటానికి నా పూర్తి మద్దతు తెలియజేస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చిన నిజంగా మనం ఆలోచించినట్టయితే దేశంలో కానీ ప్రపంచంలో కానీ చాలా అత్యుత్తమైన ప్రొఫెషను జర్నలిజం. ఈ జర్నలిజం ద్వారానే ప్రభుత్వానికి తర్వాత ప్రజలకు వారధిగా ఉంటూ అన్ని సమస్యలన్నీ తెలియజేస్తూ వాటిని ప్రభుత్వం దృష్టికి ప్రజల దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. మరి జర్నలిస్టులకు స్థలాలు కావాలని ఇప్పుడే కాదు చాలా సంవత్సరాల నుండి కోరడం జరుగుతుంది. ప్రభుత్వాలు కూడా మారిపోయినాయి, కొత్త ప్రభుత్వాలు కూడా వచ్చినాయి. కానీ ఎవరు కూడా దీని మీద
కాన్సన్ట్రేషన్ చేసి నిజంగానే ఇది చిన్న విషయము, మరి ఆ జర్నలిస్టులకు సలహాలు ఇవ్వాలని ఇంకా వస్తలేదు. దాని కొరకు జర్నలిస్టులు తర్వాత మా తరఫున కూడా మీ అందరికీ కోఆపరేషన్ చేస్తూ ఈ యొక్క సలహాలు పొందే వరకు కూడా తప్పకుండా మనము కలిసి పోరాటం చేస్తామని నేను మా బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కోరుతున్నాను. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల గురించి మా పట్టణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మద్దతు ఇవ్వడం జరిగింది. ఏదైనా జర్నలిస్టులు ఉంటేనే జగిత్యాలలో కానీ ఎక్కడైనా కానీ ఏమైనా కానీ అన్ని సమస్యలు ప్రతి ఒక్కరికి చేరవేసేవారు, ప్రతి ఒక్కరి గురించి ఆలోచించేవారు ఒక జర్నలిస్టులు మాత్రమే. జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లి జర్నలిస్టుల కోసం ఇళ్ల స్థలాలు కేటాయించాలని, అలాగే అందరూ మొత్తం మా స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో వీళ్ళ దీక్షకు పూర్తి మద్దతు కోరుతూ జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. ఈరోజు నిరాహార దీక్ష చేస్తున్నటువంటి మన మీడియా మిత్రులందరికీ నా పాదాభివందనములు. ఈరోజు చేస్తున్నటువంటి ఇప్పటికీ 12 రోజులు అవుతుంది, 7వ రోజు అవుతుంది. దీనికి మద్దతుగా మా కుల సంఘం, స్వర్ణకార సంఘం మరియు బుల్లియన్ సంఘం వారు అందరం కలిసి వారికి మద్దతుగా వెన్నంటే ఎప్పుడు ఉంటామని మేము వాళ్ళకు హామీ ఇస్తున్నాము. వీళ్ళ కోరికలు గవర్నమెంట్ తప్పనిసరిగా అధీనంలోకి తీసుకొని వాళ్ళకు అమలు చేయాలని మా కోరిక ఉన్నది. అందరి మేరకు మేము మా సంఘం నుండి మేము మద్దతు తెలుపడానికి ముందుగా ఉన్నాము. పిల్లలుగా చెప్పబడే అటువంటి వాళ్ళు జర్నలిస్టులు. మరి అట్లాంటి జర్నలిస్టులు ఎన్నో సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడంలో ముందు వరుసలో ఉంటారు. మరి అట్లాంటి వాళ్ళే ఈ రోజున రొడ్డున పడి వాళ్ళు యాచించే స్థితికి చేరినటువంటి ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తుందో మనకు తెలుస్తుంది. మరి ఇట్లాంటి నిర్లక్ష్య ధోరణి వీడి వారు ప్రభుత్వం ముందుకొచ్చి వాళ్ళు కోరుకునేది పెద్దగా తీర్చలేనటువంటి సమస్యలే కాదు, కేవలం ఇళ్ల స్థలాలు మాత్రమే కోరుకుంటున్నారు. మరి అది కూడా ఇవ్వనప్పుడు ఈ ప్రభుత్వము ఏం చేస్తున్నట్టు వాళ్ళు మనం ప్రశ్నించవలసి ఉంటుంది. మా స్వర్ణకార సంఘం తరఫున తప్పకుండా వారికి నిరంతరం మద్దతు ప్రకటిస్తాము. ఇప్పుడే కాదు, తర్వాత మళ్ళీ కూడా మేము వచ్చి ప్రకటించేటువంటి అవకాశం ఉన్నది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. చేస్తున్న ఈ ఆందోళన ఈరోజు 7వ రోజు. ఆందోళన అంటే కూడా తప్పు, ఇది చాలా నిరాహార దీక్ష, శాంతియుతంగా చేస్తున్నటువంటి దీక్ష. ఈ దీక్షకు మద్దతుగా మేము స్వర్ణకార సంఘం తరఫున విచ్చేశాం. జర్నలిస్టులు ఏవైతే వాళ్ళు న్యాయమైన కోరికలు అడుగుతుర్రో వారికి కేవలం ఇళ్ల స్థలాలు మంజూరు చేయమని మాత్రమే అడుగుతుర్రు. వారికి వెంటనే ఇళ్ల స్థలాలు మంజూరు చేసి వాళ్ళు ఈ సమ్మెను విరమింపజేయాల్సిందిగా సర్కారు వెంటనే బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మరొక విషయం, రవిగాంచని చోటు కవిగాంచినట్టు ఆ కవిగాంచని చోటు కూడా జర్నలిస్టు పోయి అంతటి సమస్యతో కూడి ఉన్న ప్రాంతాలకు వెళ్ళి కూడా వాళ్ళు వార్తలు సేకరించి అందరి దృష్టి ముందు పెడుతున్నారు. అలాంటి ఈ జర్నలిస్టులకు న్యాయం చేయాలని మా సహకార సంఘం తరఫున మేము గవర్నమెంట్ను కోరుతున్నాం. వాస్తవంగా ప్రభుత్వంలో ఎన్నో రకాల వర్గాల వారికి ఎన్నో రకాల ఫలాలు అందుతున్నాయి. కానీ ప్రభుత్వాలకి ప్రజలకి అనుసంధానకర్తగా వ్యవహరిస్తూ అనునిత్యం ఒక పాలనాపరమైనటువంటి విషయాలు కావచ్చు, ప్రజలకు ఉన్నటువంటి కష్టసుఖాలను కావచ్చు ప్రభుత్వాలకు చేరవేస్తూ ప్రజల బాగోగులను చూస్తూ అందరికీ కూడా సమాజంలో అనునిత్యం జరిగేటువంటి విషయాలని అన్నింటినీ అందుబాటులోకి తీసుకొస్తూ ఉన్నటువంటి పేరుకు జర్నలిస్టులు అయినా కూడా ఒక విధంగా శ్రామిక వర్గం కిందకే వస్తారని చెప్పేసి నా భావన. మరి అటువంటి జర్నలిస్టులందరికీ కూడా ఇళ్ల స్థలాలనేటువంటి దశాబ్దాల కాలంగా ఉన్నటువంటి డిమాండు వాస్తవంగా అంటే నాకు తెలిసినప్పటి నుంచి ఇప్పటి నుంచి చూస్తే ప్రతి ఒక్కసారి కూడా ప్రభుత్వాలు మరి డెఫినెట్లీ ఇస్తామని చెప్పేసి వాగ్దానాలు చేయడము, కేవలం అది వాగ్దానాల వరకే ఉండిపోవడం తప్ప అది ఆచరణ సాధ్యం కావట్లేదు. వాస్తవంగా అడుగుతున్నటువంటి డిమాండ్ కూడా అది చాలా న్యాయబద్ధంగా. ఇంకొకటి ఏంటంటే అందరి కాకుండా వాళ్ళే డైరెక్ట్గా
ఒక లేయర్ తీసుకొని అర్హులైనటువంటి వారికి అని చెప్పేసి సూచించడం కూడా చాలా సముచితంగా వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటం కాబట్టి ప్రభుత్వాలు వెంటనే స్పందించి దీనికి న్యాయం చేస్తూ వారి యొక్క కోరికని గౌరవించాలని చెప్పేసి ప్రభుత్వాలకి మా యొక్క రాష్ట్ర టీపీడీఎంఏ తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ డిగ్రీ కళాశాలల సంఘం తరఫున మేము కూడా వారికి డిమాండ్ చేస్తూ సంఘీభావం తెలుపడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి త్వరలోనే వారికి ఈ యొక్క ఇళ్ల స్థలాలని ప్రభుత్వం కేటాయించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇళ్ల స్థలాల సాధనకై దీక్ష చేస్తున్నటువంటి పత్రికా సోదరులకు, పత్రికేయులంటే సమాజ హితం కోసం క్షేత్రస్థాయిలో పర్యటించి సమాజ హితం కోసం అంకిత భావంతో పనిచేసి పాత్రికేయుల ప్రథమ గ్రంథమే పత్రిక. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండేదే పాత్రికేయులు ఎన్నో విపత్తులను, ప్రకృతి విపత్తులను కరోనా లాంటి సమయంలో క్షేత్రస్థాయిలో పర్యటించి అందరియో ప్రాణాలు పోవడం జరిగింది. అదేవిధంగా ప్రకృతి విపత్తులు అంటే వరదలు కానీ, తుఫాన్లు కానీ, గత సంవత్సరం వరదల్లో మన జగిత్యాల పాత్రికేయ సోదరుడు వార్తా సేకరణలో భాగంగా వరదలో పోగొట్టుకోవడం జరిగింది. ఇంత అంకిత భావంతో పనిచేసే పాత్రికేయ సోదరులు కోరేటి చిన్న కోరికను ఇళ్ల స్థలాల ఎన్నో రోజులుగా గత 15 సంవత్సరాలుగా జగిత్యాలలో పోరాటం చేయడం జరుగుతుంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. వారి దీక్షకు మన PRTU-TS మా సంఘం ఖచ్చితంగా మద్దతు తెలుపుతుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పాత్రికేయ సోదరులకు ధన్యవాదాలు. జిల్లా కేంద్రంగా ఈరోజు పాత్రికేయ సోదరులు ఎంతోమంది ఉద్యోగ ఉపాధ్యాయులు కావచ్చు, తర్వాత చాలామంది ప్రజలు ఇదే వేదిక పైన అనేక నిరసన దీక్షల్ని కవర్ చేసినటువంటి పాత్రికేయ సోదరులు ఈరోజు వారి యొక్క చిన్న సమస్య కోసం ఈరోజు 8 రోజులుగా ఇక్కడ నిరసన తెలుపుతున్న సందర్భంలో వారికి సంఘీభావంగా మద్దతు తెలుపడానికి ఈరోజు PRTU జిల్లా శాఖ ఇక్కడికి రావడం జరిగింది. మరి సందర్భంగా మరి వీరికి ఏదైతే కోరేటువంటి ఒక చిన్న కోరిక, న్యాయబద్ధమైన కోరిక, పొద్దున ఉదయం 6 గంటల కంటే ముందే ఏ సమయం లోపలైనా మరి అత్యవసరమైన వార్త ఉన్నట్టయితే బయటికి వచ్చి రాత్రి 12, 1, 2, 3 ఏ తేడా లేకుండా నిత్యం మరి ప్రజలకు అన్ని వార్తల్ని అందించాలనే ఉద్దేశం కొద్దీ ఎప్పుడు బయటనే ఉండేటువంటి సందర్భంలో వారికి కనీసం ఒక చిన్న గూడు అనేది ఉండాలనేటువంటి ఒక చిన్న సంకల్పం మరి వారి కుటుంబానికి మన ప్రభుత్వం అందించాల్సి ఉండే. మరి ఆ కనీస స్థలం కూడా ఇవ్వనటువంటి సందర్భం ఏదైతే ఉందో ఈరోజు బయటికి రావడం, మరి ఈరోజు వారం రోజులుగా ఈరోజు 8వ రోజు మరి అన్ని పత్రికలు, ప్రింట్ మీడియా సోదరులు, తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు జగిత్యాల జిల్లాలో మరి ఇక్కడ ఒక ప్రతిష్టంభన ఏర్పడింది. మరి వారందరూ కూడా ఇక్కడ ఉండడం ఒక చిన్న సమస్య కోసం మరి ఇక్కడ వారు నిరసన తెలుపుతున్న సందర్భంలో మరి కంపల్సరీగా ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నాం, వీరికి కనీస ఈ సౌకర్యాలు కల్పించకపోతే మరి ప్రజలకు ఏదైతే ఉందో మరి కనీస సౌకర్యాలు మనం కల్పించే పరిస్థితి లేదు. ఎందుకంటే వీరు ఉన్నట్టయితేనే మరి ప్రభుత్వం చేసేటువంటి ప్రతి ఏదైతే పథకం ఉంటుందో మరి ప్రజలకు చేరే విధంగా మరి అర్హులైన ప్రతి ప్రజలు కూడా మరి సంతోషంగా ఉండే విధంగా ఉంటారు. కాబట్టి మరి పాత్రికేయ సోదరుల యొక్క ఈ కోరిక ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని చెప్పి కోరుకుంటూ ముఖ్యంగా ప్రభుత్వాన్ని PRTU జిల్లా శాఖ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఏకైక డిమాండ్ జర్నలిస్టు అర్హులైనటువంటి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలనేటువంటి ఒకే ఒక డిమాండ్తో చేస్తున్నటువంటి ఈ నిరవధిక దీక్షకు తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ జగిత్యాల జిల్లా శాఖ పక్షాన సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటిస్తూ మరి వారి యొక్క డిమాండ్ ఏదైతే ఉందో న్యాయమైనటువంటి డిమాండ్, ఎంతోమందికి ఎన్నో రకరకాలైనటువంటి విధాలుగా ఇళ్ల స్థలాలను కావచ్చు, మన అధికారులకు సంబంధించిన కావచ్చు, నివాస స్థలాలకు కావచ్చు కేటాయిస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలు ఖచ్చితంగా ఎండనక వాననక రాత్రనక పగలనక
కష్టాల కోర్చి నష్టాల కోర్చి అనేక అవస్థలను పడుతూ ఊరువాడ తిరుగుతూ అనేక ప్రజా సంబంధమైనటువంటి సమస్యలను సేకరిస్తూ అటు ప్రభుత్వం దృష్టికి ఇక అధికారుల దృష్టికి తీసుకొని వస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కొరకు నిరంతరం పాటుపడుతున్నటువంటి జర్నలిస్టు మిత్రులందరికీ కూడా వారు అడుగుతున్నటువంటి కోరిక సమంజసమైనదే. ఖచ్చితంగా ప్రభుత్వాలు ఇప్పటికైనా కూడా వాళ్ళ యొక్క కోరికను నెరవేర్చాలని చెప్పి తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూనే వారి యొక్క దీక్ష అనేటువంటి జగిత్యాల జిల్లా కేంద్రంలో వాళ్ళు చేస్తున్న దీక్ష మన జగిత్యాల గడ్డ అంటేనే ఒక చైతన్యానికి ఒక పోరాట స్ఫూర్తికి నిదర్శనం కాబట్టి ఖచ్చితంగా మీ పోరాటం అనేటువంటిది వృధా పోదు. ఖచ్చితంగా మీ యొక్క ఇళ్ల స్థలాలు త్వరలోనే మంజూరు కావడం కొరకు ప్రభుత్వ పెద్దలు వారికి మనసు కరగాలని చెప్పి పూర్తి స్థాయిలో ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికార గణం కావచ్చు, లేకపోతే ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి లేకపోతే అందుబాటులో ఉండేటువంటి ఇళ్ల స్థలాలను మీతో చర్చలు జరిపి ఇమ్మీడియట్గా మీకు మంజూరు అయ్యే విధంగా సహకరించాలని చెప్పి ప్రభుత్వ పెద్దలకు కూడా